సకల స్తోత్రములు లోకముల ప్రభువైన అల్లాహ్కే చెల్లును. మేము ఆయనను స్తుతిస్తున్నాము, ఆయన సహాయాన్ని కోరుతున్నాము మరియు ఆయన క్షమాపణను వేడుకుంటున్నాము. మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన పవిత్ర కుటుంబంపై, ఆయన గొప్ప సహచరులపై మరియు అంతిమ తీర్పు దినం వరకు సన్మార్గంలో వారిని అనుసరించే వారందరిపై శాంతి, శుభాలు మరియు ఆశీస్సులు కురియుగాక. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రతి సంవత్సరం పవిత్రమైన ముహర్రం నెల రాగానే కర్బలా అనే పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది. కానీ అక్కడ ఏమి జరుగుతుందో చూడండి. కొందరికి ఇది కేవలం ఒక చారిత్రక చర్చగా మిగిలిపోతుంది. మరికొందరికి ఇది ఒక తీవ్రమైన వాదోపవాదంగా మారుతుంది. ఇంకొందరికి ఇది ఒక వర్గ పోరాటంగా దిగజారిపోతుంది. కానీ ఈరోజు, నా సోదర సోదరీమణులారా, మనం దానికి భిన్నంగా ఏదైనా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనం అంతర్ముఖులమై ఒక ప్రాథమిక ప్రశ్న వేసుకోవాలని నేను కోరుకుంటున్నాను: కర్బలా మనకు నిజంగా ఏమి నేర్పుతుంది? ఎందుకంటే చరిత్ర మన వర్తమానాన్ని మార్చినప్పుడే దానికి విలువ ఉంటుంది. మనం గతంలోని ప్రతి సంఘటనను సంపూర్ణంగా పఠించగలిగి వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక పాఠాలను గ్రహించలేకపోతే మనం దాని ఉద్దేశ్యాన్ని పూర్తిగా కోల్పోయినట్లే. ప్రతి ముస్లిం ఏకీభవించే ఒక తిరుగులేని సత్యం ఉంది. అది మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల మనకున్న అపారమైన ప్రేమ మరియు ఆయన ప్రేమించిన వారి పట్ల మనకున్న గాఢమైన ప్రేమ. ఆయన హృదయానికి అత్యంత సన్నిహితమైన మరియు ప్రియమైన వారిలో ఆయన ముద్దుల మనవడు హజ్రత్ హుస్సేన్ రజీ అల్లాహు అన్హు ఒకరు. ఇన్షా అల్లాహ్, భవిష్యత్తులో ఆయన జీవితంలోని అందమైన, స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని అన్వేషించడానికి మనం ఒక ప్రత్యేక భాగాన్ని కేటాయించబోతున్నప్పటికీ, ఈరోజు మనం ఈ పవిత్ర మాసంలో ఉన్నాము. ఇది ప్రపంచ ఉమ్మాకు, ముస్లిం సమాజానికి ఎంతో ఆలోచించదగిన సమయం. ఈ సమయం యొక్క లోతైన ప్రాముఖ్యతను గుర్తిస్తూ, కర్బలా యొక్క మండుతున్న ఇసుక మైదానాల నుండి ఒక విశ్వాసి గ్రహించగల శాశ్వతమైన, సార్వత్రికమైన మరియు మహోన్నతమైన పాఠాలపై ఈ రోజు మన చర్చను కేంద్రీకరించాలని మేము నిర్ణయించుకున్నాము. ఇవి అచంచలమైన ధైర్యం, సంపూర్ణ విశ్వాసం మరియు లోతైన ఐక్యత యొక్క పాఠాలు. ఇవి మనలో ప్రతి ఒక్కరినీ ఉత్తమ ముస్లింలుగా జీవించడానికి సవాలు చేస్తాయి మరియు ప్రేరేపిస్తాయి. 1. సౌకర్యం కంటే సిద్ధాంతానికే ప్రాధాన్యత. సర్వస్వం కోల్పోయే పరిస్థితి వచ్చినా స్థిరంగా నిలబడటం. మనుగడ సాగించడమే అత్యున్నత విలువ అని నమ్మేలా ఈ ప్రపంచం మనకు నేర్పింది. సౌకర్యంగా ఉండటమే అత్యున్నత విలువ. మన అంతరాత్మ అది తప్పని ఎంతగా అరచి చెప్తున్నా, శాంతిని కాపాడటం కోసం సర్దుకుపోవడమే మన అత్యున్నత విలువగా మారిపోయింది. అత్యంత సురక్షితమైన మార్గమే ఎల్లప్పుడూ అత్యంత తెలివైన మార్గం అని అనుకునేలా మనం తయారయ్యాము. కేవలం బ్రతికి ఉండటం కంటే చాలా గొప్పది మరొకటి ఉందని హుస్సేన్ రజీ అల్లాహు అన్హు మనకు నిరూపించారు. అది మీరు ఎలా జీవిస్తున్నారు మరియు మీ సిద్ధాంతాల కోసం నిలబడటం వల్ల సర్వస్వం కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు మీరు దేని పక్షాన నిలబడ్డారు అనేదే. ఆయన వేలాది మంది సైన్యానికి ఎదురుగా ఆ మండుతున్న ఇసుకపై నిలబడ్డారు. చుట్టూ శత్రువులు ముట్టడించారు, నీరు అందకుండా చేశారు, ఎండ తీవ్రతకు ఆయన కుటుంబం, చిన్న పిల్లలు దాహంతో అలమటించారు. ఆయన కేవలం అరాచకత్వానికి, అవినీతికి లొంగిపోయి ప్రమాణం చేస్తే ఆయనకు రక్షణ, అధికారం మరియు సంపద ఇస్తామని ఆశ చూపారు. ఏదో ఒక సాకు చెప్పడం చాలా సులభం అయి ఉండేది. నా పిల్లలను రక్షించుకోవడానికి నేను ఇలా చేస్తున్నాను అని చెప్పడం చాలా సులువుగా ఉండేది. కానీ ఆయన సౌకర్యం కంటే సిద్ధాంతాన్ని ఎంచుకున్నారు. దైవప్రవక్త మనవడే సత్యం విషయంలో రాజీ పడితే రాబోయే తరాలకు ఇస్లాం యొక్క నిజమైన ఆత్మ రూపురేఖలు మారిపోతాయని ఆయనకు తెలుసు. సత్యం అనేది బేరసారాలకు లొంగేది కాదని కర్బలా మనకు నేర్పుతుంది. సులువైన దానికి మరియు సరైన దానికి మధ్య ఎంచుకోవలసి వచ్చినప్పుడు, దానికి ఎంతటి మూల్యం చెల్లించాల్సి వచ్చినా సరే, మీరు సరైన దాన్నే ఎంచుకోవాలి. 2. గౌరవానికి సంఖ్యాబలం అవసరం లేదు. ఇక్కడ ఒక అందమైన విషయం ఉంది. హుస్సేన్ రజీ అల్లాహు అన్హు వేలాది మందికి వ్యతిరేకంగా దాదాపు 70 మంది సహచరులు మరియు కుటుంబ సభ్యులతో నిలబడ్డారు. లౌకిక పరంగా చూస్తే ఇది పూర్తిగా గెలవలేని పరిస్థితి.
అయినప్పటికీ ప్రతిసారీ నన్ను కదిలించే విషయం ఏమిటంటే ఆయన తన చివరి క్షణాల్లో కూడా తన గౌరవాన్ని, తన నమాజ్ను లేదా తన వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు. ఆ గందరగోళం మధ్యలో కూడా ఆయన తన నమాజ్లను సమయానికి నిర్వర్తించారని ఈ కథ మనకు నేర్పుతుంది. చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ, ముగింపు దగ్గర పడినప్పటికీ ఆయన ప్రార్థనను వీడలేదు. అది మనకు ఏమి చెబుతుంది? జీవితం సౌకర్యవంతంగా మారేంతవరకు మనం ఆరాధనను మరియు నిజాయితీని వాయిదా వేయకూడదని అది మనకు చెబుతుంది. మనం తరచుగా అంటుంటాము, జీవితం ప్రశాంతంగా మారినప్పుడు నా ప్రార్థనలను సరిదిద్దుకుంటాను. పరిస్థితులు చక్కబడినప్పుడు నేను మంచి వ్యక్తిగా మారతాను. హుస్సేన్ రజీ అల్లాహు అన్హు మనకు చూపిస్తున్నారు, తర్వాత అనేది ఏదీ లేదు. కేవలం ఇప్పుడే ఉంది. ఇప్పుడు ఎలా ఉన్నా, అది ఎంత కష్టంగా ఉన్నా సరే. 3. చీకటి సమయంలో సంపూర్ణ విశ్వాసం, యీఖీన్ యొక్క శక్తి. మీ ప్రియమైనవారు, మీ సోదరులు, మీ మేనల్లుళ్ళు మరియు మీ పసికందు కూడా మీ కళ్ల ముందే తీవ్రమైన దాహంతో అలమటిస్తూ మరణాన్ని ఎదుర్కోవడం ఊహించుకోండి. ఇది చాలా మందిని మానసిక సమతుల్యత కోల్పోయేలా, తీవ్ర నిరాశలో మునిగిపోయేలా లేదా వారి తలరాతను ప్రశ్నించేలా చేసే ఒక భయంకరమైన బాధ. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబాన్ని చూడండి. వారి హృదయాలు యీఖీన్, అల్లాహ్పై సంపూర్ణమైన, అచంచలమైన నమ్మకంతో ముడిపడి ఉన్నాయి. ఆ భీభత్సం మధ్యలో కూడా ఎక్కడా నిరాశ లేదు. అక్కడ కేవలం భక్తి మాత్రమే ఉంది. హుస్సేన్ రజీ అల్లాహు అన్హు యొక్క ధైర్యవంతురాలైన సోదరి జైనబ్ బిన్త్ అలీ రజీ అల్లాహు అన్హా గురించి ఆలోచించండి. తన సోదరులు మరియు కుమారుల షహాదత్ కళ్లారా చూసిన తర్వాత ఆమెను బందీగా క్రూరుడైన ఉబైదుల్లా ఇబ్న్ జియాద్ ముందుకు తీసుకువచ్చారు. అతను ఎగతాళిగా ఆమెను, నీ సోదరుడికి, నీ కుటుంబానికి అల్లాహ్ చేసిన దాన్ని నువ్వు ఎలా చూస్తున్నావు అని అడిగాడు. ఆ మహిళ యొక్క శక్తిని చూడండి. ఆమె ఏడవలేదు, ప్రాధేయపడలేదు. ఆమె అతని కళ్లల్లోకి నేరుగా చూస్తూ ఇలా అంది, నేను అందాన్ని తప్ప మరేమీ చూడలేదు. వీరు అల్లాహ్ చేత వీరమరణం, షహాదత్ రాసిపెట్టబడిన ప్రజలు, కాబట్టి వారు తమ విశ్రాంతి స్థలానికి చేరుకున్నారు. దీన్ని ఎలా అన్వయించుకోవాలి? కర్బలా ఇచ్చే అంతిమ ఆశ ఇదే. మీ రాత్రి ఎంత చీకటిగా మారినా, మీరు ఎంతటి బాధను అనుభవిస్తున్నా, అల్లాహ్ అంతా చూసుకుంటున్నాడని ఇది మనకు నేర్పుతుంది. మీ బాధ వ్యర్థం కాదు. మీరు మీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే, తీర్పు దినాన అల్లాహ్ మీ లోతైన గాయాలను మీ మహోన్నతమైన గౌరవాలుగా మారుస్తాడు. 4. బాధ కథ ముగింపు కాదు. ఇప్పుడు నిశితంగా వినండి, ఎందుకంటే ఇక్కడే ఆశ పుడుతుంది, మరియు మనం కర్బలా వంటి విషయాన్ని ఆశ లేకుండా ముగించలేము. అది మన అందమైన ధర్మం యొక్క ఆత్మకు ద్రోహం చేసినట్లు అవుతుంది. కర్బలా అనేది అమితమైన బాధతో కూడిన రోజు. కాని ఇస్లాం మనకు ఆశ యొక్క తలుపును చూపించకుండా ఎన్నడూ బాధలో వదిలేయదు. అల్లాహ్ ఖురాన్లో సూరా అష్షర్ 5 మరియు 6 ఆయత్లలో ఇలా సెలవిచ్చాడు, నిశ్చయంగా కష్టంతో పాటే సుఖం ఉంది. నిశ్చయంగా కష్టంతో పాటే సుఖం ఉంది. గమనించండి, కష్టం తర్వాత కాదు, కష్టంతో పాటే సుఖం వస్తుందని అల్లాహ్ అంటున్నాడు. హుస్సేన్ రజీ అల్లాహు అన్హు యొక్క ఆ నిలకడ, ఆయన త్యాగం మరియు అన్యాయానికి తలవంచని ఆయన నిరాకరణ మానవ చరిత్రలోనే ధైర్యానికి ఒక శక్తివంతమైన చిహ్నంగా మారాయి. దీన్ని ముస్లింలే కాకుండా అన్ని మతాల ప్రజలు చదువుతారు, గౌరవిస్తారు మరియు గుర్తుంచుకుంటారు. అల్లాహ్ కోసం పూర్తి హృదయంతో అనుభవించిన బాధ ఎన్నడూ శూన్యంలో కలిసిపోదు. అది రూపాంతరం చెందుతుంది. అది ఇతరులకు ఒక పాఠంగా, ఒక వారసత్వంగా మరియు ఒక వెలుగుగా మారుతుంది. కర్బలా విషయంలో జరిగిందదే. అత్యంత చీకటి రోజు నుండి అత్యంత ప్రకాశవంతమైన రిమైండర్ ఉద్భవించింది. ఆ క్షణంలో అన్యాయం గెలిచినట్లు అనిపించినప్పటికీ చివరి మాట అన్యాయానిది కాదు. 5. ఈ రోజు మిమ్మల్ని విభజించనివ్వకండి, మిమ్మల్ని నిర్వచించనివ్వండి. మరియు ఇప్పుడు, నా సోదర సోదరీమణులారా, మనం ఎక్కడ ప్రారంభించామో అక్కడికే మిమ్మల్ని తీసుకురావాలని అనుకుంటున్నాను. ఈరోజు మీ సమాజం దీన్ని ఏ రోజున జరుపుకున్నా, ఎలా గుర్తుచేసుకున్నా, ముస్లింలను విభజించే ఒక సాధనంగా మారడానికి ఉద్దేశించినది కాదు. హుస్సేన్ రజీ అల్లాహు అన్హు సత్యం
న్యాయం మరియు నిజాయితీ అనే విలువలను కాపాడుతూ అమరుడయ్యారు. ఈ విలువలు మనలో ప్రతి ఒక్కరికీ చెందినవి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనను పెంచిన విలువలు ఇవే. ఈ విలువలకు మీరు ఏ వర్గానికి చెందినవారనే దానితో సంబంధం లేదు, మీరు ఎలాంటి మానవుడిగా జీవించాలనుకుంటున్నారు అనే దానితోనే సంబంధం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం, ఈ రోజు వచ్చినప్పుడు మనం చరిత్ర గురించి వాదించుకోవడం ఆపి, అద్దంలో చూసుకుంటూ మనల్ని మనం ఇలా ప్రశ్నించుకుందాం: నా జీవితంలో కేవలం సౌకర్యం కోసం నేను ఎక్కడ సత్యంతో రాజీ పడ్డాను? నేను గట్టిగా నిలబడాల్సిన చోట ఎక్కడ మౌనంగా ఉండిపోయాను? రాబోయే తరం కోసం నేను దేన్ని నిర్మిస్తున్నాను, ధైర్యాన్నా లేక సౌకర్యాన్నా? ఆ క్షణం ఎంత ఘోరమైన చీకటిగా అనిపించినప్పటికీ అల్లాహ్ యొక్క ప్రణాళిక అందంగా నెరవేరుతుందని నేను నిజంగా నమ్ముతున్నానా? కర్బలా నేర్పే గొప్ప పాఠం ఇదే. ఇది కేవలం చరిత్ర పాఠం కాదు, ఇది ఆత్మను ప్రతిబింబించే అద్దం. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ రోజును ఎలా గౌరవించాలో అలాగే గౌరవిద్దాం, విభేదాలతో కాదు, లోతైన ఆత్మపరిశీలనతో. ఎవరు సరైనవారనే వాదనలతో కాదు, మనం సరైన మార్గంలో జీవిస్తున్నామా లేదా అనే వినమ్రతతో కూడిన ప్రశ్నతో. హుస్సేన్ రజీ అల్లాహు అన్హు తనకంటే చాలా గొప్పదైన ఆశయం కోసం నిలబడ్డారు. మన స్వంత జీవితాల్లో ఆ ధైర్యంలో ఒక చిన్న భాగాన్ని, కేవలం ఒక చిన్న భాగాన్ని ప్రసాదించమని మనం అల్లాహ్ను వేడుకుంటున్నాము. సత్యం భారంగా అనిపించినా దాన్ని ఎంచుకునేవారిగా, మన చీకటి సమయాల్లో కూడా మన గౌరవాన్ని కాపాడుకునేవారిగా మరియు ఎన్నడూ ఆశ కోల్పోనివారిగా ఆయన మనల్ని చేయుగాక, ఎందుకంటే ప్రతి కష్టంతో పాటు అల్లాహ్ సుఖాన్ని వాగ్దానం చేస్తున్నాడు. ఆమీన్. మీకు మా కంటెంట్ నచ్చితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు చాలా ధన్యవాదాలు. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.